తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ నేత అప్పారెడ్డి ముఖేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. స్థానికులకు పండ్లు పంపిణీ చేశారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా అమలు కావటం లేదని విమర్శించారు ముఖేష్. ఈరోజు అత్తాపూర్ 61 డివిజన్లో మేమందరము రంగరంగ వైభవంగా మేము ఇక్కడ కేసీఆర్ గారి పుట్టినరోజు జరుపుకుంటున్నాము. ఈరోజు చూస్తుంటే ఖాళీ కేసీఆర్ గారి బర్త్డే కేక్ కటింగ్కే కొన్ని వందల మంది మా దగ్గరికి వస్తున్నారు. ఈరోజు మరి మాకు ఎలా ఉందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం చేసే అన్ని ఫాల్స్ పథకాలు చెప్పి మా ప్రజలను అందరినీ మోసం చేశారు. ఆ మోసం చేసింది ఇప్పుడు అందరికీ తొందరలో తెలిసిపోయింది. ఎక్కడ తులం బంగారం లేదు, ఇక్కడ ఏమంటారు 4000 పెన్షన్ లేదు, యువకులకు పెన్షన్ అనేది అది లేదు, మన ఏమంటారు రైతు బంధు మొత్తం టోటల్ ఎవరికి ఇవ్వలేదు. ఓన్లీ 1/4 అంతా ఇచ్చి మొత్తం ఇచ్చినామంట అని చెప్పి చెప్పుకుంటున్నారు. రైతు బంధు అన్యాయం చేసేసిండు, మొత్తం టోటల్గా ముసలి పెన్షన్ అన్యాయం చేసిండు. రేషన్ కార్డు అన్న రేషన్ కార్డు ఎవరికి ఇస్తలేరు. కానీ ఆన్లైన్లో ఒక్కసారి 2 సార్లు ఇట్లా నిర్వృతిగా వచ్చి ఆన్లైన్ మళ్ళీ ఆటోమేటిక్ రేషన్ కార్డు కూడా బంద్ చేస్తారు. ఎవరికి ఏమి న్యాయం జరుగుతుంది. ఏదైతే ఇంద్రమ్మ ఇల్లు కట్టాలని చెప్పేసి అని అప్లికేషన్స్ ఇచ్చారో ఆ ఇంద్రమ్మ ఇల్లు అప్లికేషన్స్ కూడా మొత్తం టోటల్ ఎవరికి దరఖాస్తు కరెక్ట్ చేయలేదు. ఇదైతే బీసీ కుల వర్గన కూడా చేశారు, అది కూడా మొత్తం టోటల్గా ఫాల్స్ అయ్యేసారు. మొత్తం టోటల్ ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం ప్రతి చెండాలంగా ఉందంట అని చెప్పేసి అని ప్రజలు అందరూ కోరుకుంటున్నారు. ఈరోజు రాబోయే రోజులలో ఈ సర్పంచ్ ఎలక్షన్స్లలో మరి కార్పొరేషన్ ఎలక్షన్స్లలో తిప్పి కొట్టి మళ్ళా బ్రహ్మరంగా వైభవంగా బీఆర్ఎస్ పార్టీని రాబోయే రోజులలో అధికారంలో తీసుకొస్తామని కోరుతున్నాం. త్వరలోనే జిహెచ్ఎంసీలో మేయర్ కూడా బీఆర్ఎస్ పార్టీ ఏకం చేసుకుంటుందంట అని చెప్పేసి కోరుకుంటున్నాము.